మోసం చేసేవాడు తత్వం ఎలా ఉంటుందో తెలుసా? మోసం చేసేవాడు మంచిగా మాట్లాడతాడు, వాడికి దినచర్య అనేదే మీ ఇల్లుగా మారిపోతుంది. వాడు మీ దగ్గర నుంచి వాడు ఆశించింది అంటే డబ్బు కావచ్చు, బంగారు కావచ్చు, వాడి వరకు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాడి నెంబర్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. తర్వాత వాడి గమ్యం ఎలాగుంటుంది తెలుసా? జీవితాంతం మోసం చేయడమే వాడి వృత్తిగా మారిపోతుంది. అలాంటి వాళ్ళు జీవితంలో మనకి ఎంతోమంది ఎదురవుతారు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? అటువంటి వాళ్ళని కనుక్కోవాలంటే, మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, మోసగాడి ప్రవర్తన మనకు కనిపెట్టేదానికి ఒక అవకాశం ఉంది. ఇది ఏంటో తెలుసా అండి మీకు? వాడు ప్రతి ఒక్కటి అన్నీ మనకి సహాయం చేసినట్లే ఉంటాడు. తీరా మనం గ్రహించే లోపల వాడు తనీగా నిలబడతాడు, మనల్ని కష్టంలో నెట్టేస్తాడు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతారు. వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలి తెలుసా? వాడి టైం వస్తుంది మళ్ళా, అప్పుడు మనము వాడికి చెప్పు దెబ్బతో కొట్టి తరమాల. కాదని మళ్ళా జాలి పడితే మనమే ఖాళీ అయిపోతాం. ఇది నిజమండి.